సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో మీ కెరీర్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఆర్ మీ స్కిల్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో టాప్ సర్టిఫికేషన్స్ కోసం చూద్దాం. మీరు బిగినర్స్ అయినా ఆర్ ప్రొఫెషనల్స్ అయినా ఈ సర్టిఫికేట్స్ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సైబర్ సెక్యూరిటీలో సర్టిఫికేషన్స్ ఎందుకు అంటే మీ స్కిల్స్ ని చూపిస్తాయి అన్నమాట మీ ఎంప్లాయర్స్ కి. అండ్ అలానే మీకు మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. అండ్ చాలా మంది నన్ను కమెంట్స్ లో అడిగారు సైబర్ సెక్యూరిటీ మీద సర్టిఫికేషన్స్ ఏం చేయాలి, ఎటువంటివి చేయాలి అని. సో ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ డైక్ టాక్స్. ఫస్ట్ ది CompTIA సెక్యూరిటీ ప్లస్. మీరు సైబర్ సెక్యూరిటీలో కొత్తగా ఉంటే CompTIA సెక్యూరిటీ ప్లస్ మంచి ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్. ఇది నెట్వర్క్ సెక్యూరిటీ, థ్రెట్ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ అసెస్మెంట్ లాంటి మెయిన్ టాపిక్స్ ని కవర్ చేస్తుంది. ఇది వెండ్రాల్ న్యూట్రల్ వల్ల మీరు నేర్చుకుంటే సైబర్ సెక్యూరిటీలో ఈ స్కిల్స్ ని బట్టి మీరు ఏ ప్లాట్ఫామ్ కైనా జాబ్స్ అప్లై చేయొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసరికి సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ CH. మీకు పెంట్రేషన్ టెస్టింగ్ ఆర్ ఎథికల్ హ్యాకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే CH మీకు సరైన సర్టిఫికేషన్. ఈ సర్టిఫికేషన్ ద్వారా మీరు హ్యాకర్ లాగా ఆలోచించడం నేర్చుకుంటారు. అండ్ సైబర్ అటాక్స్ జరగక ముందే వాటి ప్రమాదాలను గుర్తించి వాటిని పరీక్షించవచ్చు అన్నమాట. అండ్ థర్డ్ వచ్చేసరికి సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ CISSP. CISSP సర్టిఫికేట్ ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్స్ లో ఒకటన్నమాట. ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్ కోసం డిజైన్ చేశారు. ముఖ్యంగా లీడర్షిప్స్ రోల్స్ కోసం ఇది డిజైన్ చేశారు. ఇందులో సెక్యూరిటీ మేనేజ్మెంట్, రిస్క్ అసెస్మెంట్ అండ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ కి డిజైన్ ఇలాంటి విషయాలన్నీ కవర్ అవుతాయి అన్నమాట ఈ సర్టిఫికేషన్ లో. అండ్ ఫోర్త్ వచ్చేసరికి CISM సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్. మీరు ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీలో ఉండి మేనేజ్మెంట్ రోల్స్ కి మారాలని చూస్తున్నట్లయితే CISM బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇది ఎంటర్ప్రైజ్ లెవెల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్లను మేనేజ్ చేస్తుంది అండ్ వాటిని బిజినెస్ గోల్స్ కి ఎలా అలైన్ చెయ్యాలి అనే దానిపై ఫోకస్ చేస్తుంది అన్నమాట ఈ సర్టిఫికేషన్. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిటర్ CISA. మీరు IT సిస్టమ్స్ ని ఆడిట్ చేయడం లేదా మానిటరింగ్ ఆర్ కంట్రోల్ చేయడం ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉంటే CISA బెస్ట్ ఆప్షన్ అన్నమాట మీకు. ఇది ఆడిటర్స్ కి అండ్ కంట్రోల్ ప్రొఫెషనల్స్ కి ఇంపార్టెంట్ సర్టిఫికేట్. అండ్ సిక్స్త్ వచ్చేసరికి సర్టిఫైడ్ క్లౌడ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ CCSP. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఫాస్ట్ గా పెరుగుతుంది. సో క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ ని సెక్యూర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ CCSP ఎవరైతే క్లౌడ్ సెక్యూరిటీలో స్పెషలైజేషన్ చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది కరెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. ఇందులో మీకు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేయడం అండ్ సెక్యూర్ చేయడం లాంటివి కూడా ఉన్నాయి. ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీ కెరీర్ గోల్స్ అండ్ మీ ప్రెసెంట్ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో మీకు ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉందో చూసుకొని, అంటే లైక్ సైబర్ సెక్యూరిటీలో చాలా ఉంటాయి, లైక్ నెట్వర్క్ సెక్యూరిటీ అని, లేకపోతే బ్లూ టీమ్ అని, పెంట్రేషన్ టెస్టింగ్ అని. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చూసుకొని దాన్ని బట్టి సర్టిఫికేషన్ చేయండి. ఈ సర్టిఫికేషన్స్ చేయడం వల్ల మీకు న్యూ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ అలానే మీరు ఆల్రెడీ జాబ్ లో ఉన్నట్లయితే మీ శాలరీస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ కాంపిటేటివ్ రంగంలో మీరు ఇంకా ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మీరు వేరే జాబ్స్ కి అప్లై చేస్తున్నా సరే ఫస్ట్ మీ రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ చేస్తారు మీకు సర్టిఫికేషన్స్ ఉంటే. అండ్ నా నుంచి చిన్న సజెషన్ ఏంటి అంటే, నేను విన్న ప్రకారం ఈ సర్టిఫికేషన్స్ ని కూడా చాలా మంది డబ్బులు ఇచ్చి ఎడిట్ చేసి, మ్యానిపులేట్ చేసి, లేకపోతే వేరే వాళ్ళ చేత రాయించి ఇలా చేస్తున్నారు. దయచేసి ఇలా అయితే ఎవరు చేయకండి. మనీ వేస్ట్ సీరియస్లీ. ఎందుకంటే మీరు ఒక సర్టిఫికేషన్ చేశారంటే మీకు స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఆ స్కిల్స్ మీ లైఫ్ లాంగ్ ఉంటాయి. అదే మీరు డబ్బులు పెట్టుకున్నారంటే ఆ సర్టిఫికేషన్ కి సంబంధించిన ఇంటర్వ్యూ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ మీరు ఫేస్ చేయలేదు అంటే మీకు ఆ సర్టిఫికేట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కదా. సో ఫస్ట్ మీరు స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో మీరు స్కిల్స్ కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు ఈ సర్టిఫికేషన్స్ చేసి నిజంగా మీ ఇంటర్వ్యూ మీరే ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మంచి లైఫ్ ఉంటుంది మీకు. ఇంకా కెరీర్ లో మీరు చూసుకోకర్లే అనమాట. సో ఫైనల్ గా మీరు జెన్యూన్ గా ప్రిపేర్ అయ్యి నిజంగా ఆ సర్టిఫికేషన్స్ చేసి ఉంటే గనక అవి ఖచ్చితంగా రెజ్యూమ్ లో పెట్టండి. మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. అండ్ అలానే మీకు మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ సాలరీ. అండ్ మీరు ఏ సర్టిఫికేషన్స్ కి ప్లాన్ చేస్తున్నారో కింద కమెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని టెక్ టిప్స్ అండ్ కెరీర్ సలహాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ కొత్త వీడియోలు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అండ్ ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ.